ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని మాటగా పరమగీతము 2వ అధ్యాయము 1వ వచనంలో, నేను షారోను పొలములో పూయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను అని ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ వాక్యము యేసుక్రీస్తును మరియు దేవుని యొక్క ప్రతినిధిని చూపిస్తుంది. షారోను గులాబీ, ఎడారిలో విరబూసే అందము ఈ గులాబీది. తాత్కాలికమైన శోభ కంటే శాశ్వతమైనటువంటి ప్రేమను ఈ గులాబీ చూపిస్తుంది. కఠినమైన పరిస్థితుల్లోనూ సహితము దైవిక సౌందర్యమును కనబరుస్తుంది ఈ షారోను గులాబీ. గులాబీని గమనించారా? తుంటి ముళ్ళుల మధ్య అది వికసించే పుష్పముగాను ఉంటుంది. అలాగే ఈ షారోను గులాబీ నీ జీవితంలోనూ నా జీవితంలోనూ ప్రతివాని జీవితంలో మనకేం నేర్పిస్తుందంటే, కఠినమైన పరిస్థితుల్లోనూ సహితము కష్టాలలోనూ దేవుని యొక్క ప్రేమను ప్రకాశించనివ్వు అని మనకు తెలియజేస్తుంది ఈ షారోను గులాబీ. ఆమేన్.